జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా మూడో దశ పోలింగ్ ముగిసింది. మూడో దశలో జమ్మూ ప్రాంతంలో 24 స్థానాలకు, కశ్మీర్ లోయలో 14 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్ జరిగింది. బరిలో 415 మంది అభ్యర్థులు ఉన్నారు. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది. జమ్మూ కాశ్మీర్ మూడో దశ పోలింగ్లో కాంగ్రెస్కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెలుగువారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో తొలి దశలో 24 నియోజకవర్గాల్లో పోలింగ్ 59% పోలింగ్ నమోదు కాగా, రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు 56% పోలింగ్ నమోదైంది. మూడో దశలో 40 నియోజకవర్గాల్లో దాదాపుగా 65.48% ఓటింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో జిల్లాల వారీగా పోలింగ్ శాతం చూస్తే బందీపూర్లో 63.33%, బారాముల్లాలో 55.73%, జమ్మూలో 66.79%, కథువాలో 70.53%, కుప్వారాలో 62.76%, సాంబాలో 72.41%, ఉధంపూర్ 72.91% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, పీడీపీ పార్టీలు ఒంటరి పోరాటం చేశాయి. ఇండియా కూటమికే ఓటు వేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రజా హక్కులను కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకొస్తుందన్నారు. అంతేకాదు, ఉద్యోగ అవకాశాలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందన్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్రానికి రాష్ట్ర హోదా తొలగించారని బీజేపీపై ఎన్నికల ప్రచారంలో ఆయన మండిపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా తన భుజస్కంధాలపై మోశారు. దృఢ సంకల్పం ఉన్న ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదరహిత జమ్మూ కాశ్మీర్ను సృష్టించగలదని అమిత్ షా ప్రచారం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరాటం చేసింది. జమ్మూ కాశ్మీర్ హక్కులను కాపాడేది పీడీపీ ఒక్కటేనని ప్రచారంలోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే గెలుపు తమదేనంటూ అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు.